So next topic is probe specifications. The probe specifications. The probe specifications are every instrument have some specified specifications. The first one is attenuation. Second one is bandwidth. Third one is input capacitance. Fourth one is input resistance. Fifth one is accuracy. Sixth one is rise time. Next one is distortion. Next one is CMRR. Next one is time delay. Next one is maximum voltage rating. Maximum voltage rating. These are all specifications of a NECRO probe. Specifications of a NECRO probe. So NECRO probe specification attenuation. Attenuation is very important of any probe. So attenuation, it input signal attenuates the attenuator. సో అటెన్యూస్ కనెక్షన్స్ మొత్తం చేసుకొని రావాలి. బ్యాండ్ విడ్త్ సిగ్నల్కి ఏదైనా ఫేస్ ఉంటుంది. బ్యాండ్ విడ్త్ విత్ ఇన్ ది బ్యాండ్ విడ్త్ రేంజ్లోనే మీకు సిగ్నల్ ట్రాన్స్మిట్ కావాలా. నెక్స్ట్ ఇన్పుట్ కెపాసిటెన్స్, ఏదైనా ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు రైజింగ్ డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ లేదా ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ ఏం జరగాలన్నా కంపల్సరీ కెపాసిటెన్స్ ఉండాలి. కెపాసిటెన్స్ అంటే ఇట్ ఇంటర్నల్లీ ఇట్ రిమూవ్స్ ది నాయిస్, ఫిల్టర్ మాదిరి పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎట్లా వర్క్ చేస్తుంది? రెసిస్టెన్స్ అంటే మన వోల్టేజెస్ కరెంట్స్ ఉంటాయి కదా, అవన్నిటిని క్యాలిక్యులేట్ చేయడానికి దానికి అంతటికి యూజ్ చేసుకుంటూ వచ్చేస్తారు. నెక్స్ట్ అక్యురసీ. మనం ఏదైనా మనం చేసేటప్పుడు ప్రాసెస్ చేసేటప్పుడు కంపల్సరీ అక్యురసీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మనకు డిస్ప్లే చేయడానికి కానీ కరెక్ట్గా అవుట్పుట్ వేలు రావాలని అని చేయాలని ఉంటుంది. రైజ్ టైం ఫాల్ టైం అంటే ఏంటంటే ఒక వేవ్ ఫామ్ చేసేటప్పుడు ఎంత రైజ్ అవుతుంది, ఎంత డిలే ఫాల్ టైం అవుతుంది, దాని క్యాలిక్యులేషన్స్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ డిస్టార్షన్ అండ్ అబ్రివేషన్. డిస్టార్షన్ అంటే ఎంత మీకు దాంట్లో ఏమైనా ఉన్నాయంటే నాయిస్ ఎంత ఉంది, నాయిస్ ఎంత పర్సెంట్ ఉంది, మొత్తం దాన్ని ఇట్లా రిమూవ్ చేసుకోవాలి ఏం కదా అని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. మనకి ఏదైనా చేసేటప్పుడు ఆ వాల్యూస్ ఎలా వస్తున్నాయి ఏం కథ అని మొత్తం అంతా CMRR క్యాలిక్యులేషన్. టైం డిలే ఎంత ఉంటుంది, దీంట్లో ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ మ్యాక్సిమం వోల్టేజ్ రేంజ్ ఎంత వస్తుంది అంటే మ్యాక్సిమం వోల్టేజ్ అంటే యాంప్లిట్యూడ్ వాల్యూ, పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ వాల్యూస్ అవన్నీ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ కామన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎనీ సిఆర్ఓ. సో దానివల్ల ఏమైపోతుందంటే మొత్తం ఈజీగా మనం ప్రోబ్ స్పెసిఫికేషన్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రోబ్ కాంపన్సేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రోబ్ కాంపన్సేషన్. ది ప్రోబ్ కాంపన్సేషన్ ఈజ్ it has explained in 6 to 7 points. So first one is the compensation capacitance of the probe must be adjusted to suit the input capacitance of the oscilloscope. So the compensation capacitance of the probe must be adjusted to suit the input capacitance of the oscilloscope. The requirements adjusting the compensation each time the probe is moved to a different scopes. The probe is moved to a different scopes. సో ఒక్కొక్కటి దాని నుంచి ఒకటి తీసుకొని పోయేటప్పుడు కంపల్సరీగా వేరేగా అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ టు కాంపన్సేట్ ది ప్రోబ్ ఇట్ ఈస్ డ్రీవెన్ విత్ ఏ స్క్వేర్ వేవ్. ది రిజల్టెంట్ స్కోప్ డిస్ప్లే విల్ అపియర్ యాజ్ వన్ ఆఫ్ ది 3 waveform in figure. One of the 3 waveform in the figure. Next one is the upper display is undercompensated. The upper display is undercompensated. The compensation capacitance is 2 in the lower display. 2 in the compensated capacitance is too small. In the lower display it is compensated. The compensation capacitance too large. Compensation capacitance is too large. The center display is gold locks version. So the gold lock version is just right. It is just right.
The square waves indicates the response of the probe over a range of frequencies. The square waves indicates the response of the probe over a range of frequencies. The upper waveform with its undershoot corresponds to a depressed high frequency response. Corresponds to a depressed higher frequency response. Next one is the lower waveform corresponds to an emphasized high frequency response. The center waveform corresponds to a flat frequency response. The center waveform corresponds to a flat frequency response. Next, the compensation capacitance may typically found in one of three locations as a screw-driven adjustment in the body of the probe. So visible the small dot on the probe body in figure as a screwdriver adjustment in the base of the probe cable where the cable plugs into the scope. So the coaxial cable capacitor adjusts in the probe. In this case, the probe body is locking a ring which is rotated to unlock the compensation adjustment. The part of the probe is then rotated to adjust the probe compensation. When the probe compensation is correct, the locking ring is re-tightened. So these points related waveforms are displayed in the below figure. First one, second one and third one. Next one is the probe model diagrams. Already you are all seen in laboratories of EDC and AC lab and SS lab and all the things. So these labs only we can see the CR1, CRO probes. సో ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైంది అయితే ఇవన్నీ ఏంటంటే మనం ఎక్కడైనా ల్యాబ్లోకి వెళ్తానే ఆ ల్యాబ్లోకి వెళ్ళిన వెంటనే ప్రోబ్ తీసుకుంటారు. ప్రోబ్ కనెక్షన్స్ తీసుకున్న వెంటనే క్రోకడైల్ మోడల్ ప్రోబ్స్ తీసుకొని ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్, పనిచేస్తుందా లేదా అని చెక్ చేయనిక మనం ఫస్ట్ చేస్తాం. ఆ చెక్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఇన్పుట్ కెపాసిటెన్స్ అవన్నీ కనెక్ట్ చేసేసుకొని అడ్జస్ట్మెంట్ ఇచ్చుకొని టైమింగ్స్ అవన్నీ పెట్టుకొని మనం చేసుకుంటూ వస్తాము. ఆ తర్వాత అది ప్రోబ్ కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత వెంటనే మీకు ఏమైపోతుందంటే స్క్వేర్ వేవ్ ఫామ్ డిస్ప్లే అయ్యిందనుకోండి, ఓకేనా. స్క్వేర్ వేవ్ ఫామ్ డిస్ప్లే అయితే కన్నా అది ప్రోబు వర్కింగ్ జరుగుతుంది అని చెప్పి అర్థం. సో అట్లా వర్క్ చేసేటప్పుడు ఈ త్రీ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా స్క్వేర్ వేవ్ ఫామ్ టైపు, ఆ 3లో ఏదో ఒక ఫిగర్ మాత్రం డిస్ప్లే అవుతుంది వేవ్ ఫామ్ మీద. ఆ డిస్ప్లే అయింది అనుకోండి, ఆ డిస్ప్లే అయినప్పుడు వర్క్ జరుగుతుంది అని చెప్పి అంటారు. అప్పుడు దానికి ఏం చేస్తారంటే ది అప్పర్ డిస్ప్లే ఈజ్ అండర్ కాంపన్సేటెడ్. ది కాంపన్సేషన్ కెపాసిటర్ ఈజ్ టూ స్మాల్. పైన ఉన్నదానికి వచ్చేటప్పుడు కాంపన్సేటర్ ఎంత టూ స్మాల్గా ఉంటుంది, అప్పుడు లోయర్ డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కాంపన్సేటెడ్ అయింది అనుకోండి, ఏంది లోయర్ డిస్ప్లే. ది కాంపన్సేషన్ కెపాసిటర్ ఈజ్ టూ లార్జ్. కాంపన్సేటెడ్ ఈజ్ టూ లార్జ్. నెక్స్ట్ సెంటర్ పాయింట్ మనకి మొత్తం డిస్ప్లే అవుతుంది కదా మొత్తం మధ్యలో, అదేమైపోతుందంటే గోల్డ్ లాక్ వర్షన్. సో ఇది అప్పర్ పాయింట్, లోయర్ పాయింట్, కెపాసిటెన్స్ టూ స్మాల్, టూ లార్జ్. సెంటర్ పాయింట్ వచ్చేసి గోల్డెన్ లాక్ అంటారు. నెక్స్ట్ ది స్క్వేర్ వేవ్ సౌండ్ ఇండికేట్స్ ది రెస్పాన్స్ ఆఫ్ ది ప్రోబ్ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఈ స్క్వేర్ వేవ్ ఫామ్ వస్తుందంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ది రెస్పాన్స్ ఆఫ్ ది ప్రోబ్ ఓవర్ ఏ ఫ్రీక్వెన్సీ రేంజెస్. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రీక్వెన్సీ రేంజెస్లో మీకు రెస్పాన్స్ వచ్చి డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు, అంటే అప్పుడు ప్రోబ్ వర్క్ చేస్తుందని. సో ది అప్పర్ వేవ్ ఫామ్ విత్ ఇట్స్ అండర్షూట్ corresponds to the depressed high frequency response.
రెస్పాన్స్. మీకు అవన్నీ వచ్చినాయంటే అప్పుడు అప్పర్ వేవ్ ఫామ్ అండర్స్టూడ్లో ఉందనుకోండి, అప్పుడు హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో వర్క్ జరుగుతుంది. ఒకవేళ ది లోయర్ వేవ్ ఫామ్ కరస్పాన్స్ టు ఏ అంపర్సేజ్డ్ హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, కింద లోయర్ ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, లోయర్ వేవ్ ఫామ్, ది సెంటర్ వేవ్ ఫామ్ కరస్పాన్స్ టు ఏ ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. హయ్యరు, లోయరు, సెంటర్. ఓకేనా? హయ్యర్ అంటే పైది, లోయర్ అంటే కిందిది, సెంటర్ అంటే మధ్యది. ఓకేనా? సో ఆ వేవ్ ఫామ్స్ ఎలా వర్క్ చేస్తాయి ఏం కథ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ అది. నెక్స్ట్ ఇవన్నీ జరిగేటప్పుడు కెపాసిటెన్స్ టిపికల్గా ఫౌండ్ అవుట్ చేయడం కష్టం 3 లొకేషన్స్లో. అప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ అని చెప్పి యూజ్ చేస్తారు. ఆ స్క్రూ డ్రైవర్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చేసి మనకి ఫుల్ కరెక్ట్ వేవ్ ఫామ్ను తీసుకొని వస్తారు. సో అవన్నీ ఎలా కనెక్ట్ చేస్తారు ఏందనేది ఈ ప్రోబ్ మోడల్లో యూజ్ చేస్తారు. ప్రోబ్ మోడల్స్ ఇవన్నీ. సో ది ప్రోబ్ మోడల్స్. నెక్స్ట్ ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది CRO probes. సో ఈ probes ఎనీ టైప్స్. CRO probes any types. CRO probes can be divided into 2 types. One is passive probes, second one is active probes. One is passive probes and the second one is active probes. Already you know the electronic component, active components and passive components. Active components and passive components. So this is same like active probes and passive probes. Active probes and passive probes. So what let us comes to the passive probes. Let us comes to the passive probes. The passive voltage probes consist of passive components. Passive voltage probes consist of passive components. So wires, passive components ఏమంటే wires, connectors, resistors, capacitors. Wires, connectors, resistors, capacitors. These are all passive components. RLC components. RLC components. There are no active components. There are no active components like transistors, amplifiers in the probe. So there's no need to supply power to the probe. So that thus no need to supply power to the probe. Supply power to the probe. So the advantage of passive probes are relatively inexpensive. Second one, mechanically rugged. Third one, wide dynamic range. Next, high input resistance. Next, the primary disadvantages. These are all advantages of passive probes. Relatively inexpensive, mechanically rugged, wide dynamic range, high input resistance. Next, disadvantage ఏముంటుందంటే high input capacitance. Disadvantage high input capacitance. So the model diagram of passive probe schematic diagram. It is model diagram of passive probe schematic diagram. చూడండి, టిప్పు, ఇండక్టెన్స్ ఉంటుంది, నెక్స్ట్ కేబుల్ కనెక్షన్స్, కాంపన్సేషన్ బాక్స్, కెపాసిటర్ ఛార్జింగ్, డిశ్చార్జింగ్ అవన్నీ మొత్తం. సో ఇది. సో ఇవన్నీ ఏంటంటే passive probes. Passive probes is just like it is a RLC components model. RLC components model. So the RLC components model is passive components. So passive probes are passive voltage probes consist of passive components only, like wires, connectors, resistors and capacitors. There is no active components. Capacitors, transistors and amplifiers. In the probe, ఈ ప్రోబ్లో దెర్ ఈజ్ నో పవర్ సప్లై టు ది ప్రోబ్. సో కంపల్సరీగా పవర్ సప్లై లేకుండానే వర్క్ చేస్తుంది. ఇది ప్యాసివ్ ప్రోబ్. దీనికి అడ్వాంటేజ్ ఏముంటుందంటే రిలేటివ్లీ ఇన్ఎక్స్పెన్సివ్, పెద్ద కాస్ట్ ఏం కాదు. మెకానికల్గా మొత్తం చేసుకుంటూ వచ్చేస్తుంది. వైడ్ డైనమిక్ రేంజ్, ఎక్కువ దూరం కూడా డైనమిక్ రేంజ్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ హై ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ అంటే హై ఇన్పుట్ కెపాసిటెన్స్ కూడా ఉంటుంది. డిసడ్వాంటేజ్. సో మీరు ఆల్రెడీ ఈ డయాగ్రామ్ చూసినారు. ఇది passive probe schematic diagram. Next, let us comes to the active probes. So active voltage probes include the active components such as transistors and amplifiers, and it requires the power to operate. ఎగ్జాక్ట్గా passive components ఆపోజిట్గానే ఇది ఉంటుంది. సో కంపేర్డ్ టు ది passive probes, the advantages of active probes are low input capacitance. అక్కడ హై ఉంది కనుక ఇక్కడ లో. నెక్స్ట్, వైడ్ బ్యాండ్ విడ్త్, హై ఇన్పుట్ రెసిస్టెన్స్, బెటర్ సిగ్నల్ ఫిడిలిటీ. సో these are all advantages.
advantage. So compared to passive probes, the primary disadvantage of active probes are, compared to passive probes, the primary disadvantages of active probes are high cost, limited dynamic ranges, mechanically less rugged. Mechanically less rugged. So let us comes to the active probe schematic diagram. Active probe schematic diagram. So these two diagrams are observed. Cable connection is interchanged and it is connected to the amplifier. Next one is capacitor and capacitor. So this is active probe schematic diagram. So active voltage probes are include active components such as transistors and amplifier and required to power to operate. సో ఈ దీంట్లో కంపల్సరీ యాక్టివ్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవి ఏంటో ట్రాన్సిస్టర్స్ యాంప్లిఫైర్స్ ఉంటుంది. ఇది కంపల్సరీగా పవర్ ఆపరేట్ ఇస్తేనే ఆపరేట్ అవుతుంది. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే లో ఇన్పుట్ కెపాసిటెన్స్, వైడ్ బ్యాండ్ విడ్త్ ఉంటుంది, హై ఇన్పుట్ రెస్పాన్స్, బెటర్ సిగ్నల్ ఫిడిలిటీ ఉంటుంది. కంపేర్ టు ప్యాసివ్ కాంపోనెంట్స్, యాక్టివ్ కాంపోనెంట్స్ ఆర్ ప్రైమరీ డిసడ్వాంటేజ్ ఏంటంటే హై కాస్ట్, limited dynamic range, mechanically less rugged. This is active components and active probes and passive probes. Active probes and passive probes. Next one is the trigger sweep CRO. Trigger sweep CRO. So the diagram is mainly observe the trigger sweep CRO. Okay. So you can see the trigger sweep CRO diagram. This is mainly depends upon the switch, either forward bias and reverse bias connection. So at the time only we can operate the we can working principle of trigger sweep CRO. The continuous sweep is of limited use in displaying periodic signals of constant frequency and amplitude. The continuous sweep is limited use in displaying the periodic signals of constant frequency and amplitude. When attempting to display voice or music signals, the pattern falls in and out of synchronous signals as the frequency and amplitude of the music varies, resulting in unstable display. Next one is a triggered sweep. Can display such signals on those of short duration. Example, narrow pulses. In trigger mode, the input signal is used to generate the substantial pulses that trigger the sweep, thus ensuring that sweep is always in step with signal that drives it. Ensuring that sweep is always step with the signal that drives it. So the continuous sweep is limited use of displaying. So continuous sweep ఉందంటే limited use of displaying యూజ్ చేస్తారు. పీరియడ్ టైం. సో దానికి ఏముంటుంది, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆంప్లిట్యూడ్ ఉంటుంది. వెన్ అటెంప్టింగ్ టు డిస్ప్లే ది వాయిస్ సిగ్నల్స్, మ్యూజిక్ సిగ్నల్స్ వచ్చినాయి అనుకోండి, ది ప్యాటర్న్ ఫాల్స్ ఇన్ అండ్ ఆఫ్ సింక్రనస్. కంపల్సరీ సింక్ అయితేనే నీకు ఫ్రీక్వెన్సీ అండ్ ఆంప్లిట్యూడ్ మ్యూజిక్ వేరీస్ రిజల్టింగ్ అండ్ అన్స్టేబుల్ డిస్ప్లే. ఆ రెండు సింక్రనస్ జరిగితేనే నీకు క్లారిటీ కరెక్ట్గా ఉంటుంది, వాయిస్ కూడా క్లారిటీ వచ్చేసి నీకు రెండు బోత్ అట్ ఎ టైం రిజల్టింగ్ కూడా సేమ్ ఉంటుంది. మీకు అందుకే మ్యూజిక్ సిగ్నల్స్ అవన్నీ వస్తేప్పుడు కరెక్ట్గా వస్తూ ఉంటాయి చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రిగ్గర్ స్వీప్ క్యాన్ డిస్ప్లే సచ్ సిగ్నల్స్. ట్రిగ్గర్ స్వీప్ డిస్ప్లే చేస్తుంది. ఎంతో డిస్ప్లే చేసేటవన్నీ ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ ది సిగ్నల్స్. దీని ట్రిగ్గర్ మోడ్ మీకు ఆల్రెడీ సిఆర్ఓ మీద చూస్తే ట్రిగ్గర్ మోడ్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ మోడ్ యూజ్డ్ టు జనరేట్ ది పల్స్ ట్రిగ్గర్ స్వీప్. ఇట్ ఈస్ ఆల్వేస్ ది స్టెప్ విత్ ది సిగ్నల్. Drive it. The next diagram explanation. Resistance R3 and R4 form a voltage divider. Such that voltage V0 at the cathode of the diode is below the peak voltage.
below the peak voltage. Next, input and output for UJT conduction. When the circuit is switched on, the UJT in non-conducting stage and C charges exponentially through RT towards VBB until the diode becomes forward biased and conducts. The capacitor never reaches the peak voltage required for UJT conduction, but it is clamped at V0. If now negative pulse of sufficient amplitude is applied to the base and the peak voltage Vp is momently lowered. The UJT fires. As a result, the capacitor C discharges rapidly through the UJT and the maintaining the voltage of the UJT is reached. This point, the UJT switches off the capacitance CT charges towards VBB until it is damped again VD. It is shown in above figure. It is nothing but a circuit diagram explanation. Already this type of figures or this type of circuits are you have seen in different subjects. You have seen different subjects. It is mainly depends upon the forward bias and reverse bias. When it is on condition, switch is on condition, it is in the forward bias, automatically capacitor is charging. Then it reaches the some voltage ranges. Next, it is in off condition, the capacitor is discharging, there is no current flows through the circuit, then it reaches the below levels. So this type. Stop the class.